దేశంలో రివర్ ఫ్రంట్ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే రోల్ మోడల్గా ఈ ప్రభుత్వం తీసుకుంటున్నదో సాబర్మతి కానీ, యమునా కానీ, గంగా కానీ అన్నీ కూడా ఫెయిల్ అయినాయి. అంటే ఏ ఒక్క ఆస్పెక్ట్లో కూడా సక్సెస్ కాలే. సాబర్మతి పోతే ఆడ బ్యూటిఫికేషన్ మొత్తము నదికి అడ్డంగా మారి వరద ప్రవాహాలను అడ్డుకుంటున్నది కాబట్టి అది సర్వత్రా విమర్శలకు గురవుతున్నది. తర్వాత బ్యూటిఫికేషన్ పేరుతో అక్కడ ఏర్పాటు చేసిన రిక్రియేషన్ సెంటర్స్, పార్కులు, ఆ కంపు వాటర్ వల్ల ఒక్కరు కూడా అక్కడికి వచ్చి కూర్చొని కనీసము దొంగచాటుగా వచ్చే ప్రేమికులు కూడా వస్తలేరు అక్కడికి పార్కులకు. ఎందుకంటే ఆ వాసన భరించలేకుండా తయారైంది. ఎందుకంటే ఎస్టీపీలు అన్నీ ఫెయిల్ అయినాయి. సరే, నేను ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన పనులను క్రిటిసైజ్ చేస్తున్నాను కాదు, కానీ ఏ ఎస్టీపీ భారతదేశంలో సక్సెస్ అయింది లేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా 3600 కోట్లతో 31 ఎస్టీపీలు పెట్టారు. బట్ ఇక వేరే మార్గం లేదు. ఇక టీఆర్ఎస్ దగ్గర ఇంకొక మార్గం ఉంటే నిజంగానే వాళ్ళు బయో ట్రీట్మెంట్ చేసే వాళ్ళేమో. భారతదేశంలో ఏది కూడా బయో ట్రీట్మెంట్ ఇప్పటిదాకా వయబుల్ అని చెప్పి పెద్ద చెరువులలో కానీ పెద్ద నాళాలలో కానీ ప్రూవ్ కాలేదు. కాబట్టి ఏకైక ఆల్టర్నేటివ్ టీఆర్ఎస్ కనబడ్డది ఎస్టీపీలే. కానీ అది కూడా ఎక్కడ సక్సెస్ కాలేదు. ఎందుకంటే దాని మెయింటెనెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. రెండవది దాని కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవాళ హైదరాబాద్లో సగం నీళ్లు కూడా ప్యూరిఫై కావట్లేదు. ఇవాళ నాగోల్లో మొన్న కేటీఆర్ గారు చూసొచ్చారు, బాగుంది అది. కానీ అది ఎంతకాలం దాన్ని ఆపరేట్ చేస్తారు? అది ఎక్కడ కూడా సక్సెస్ ఎగ్జాంపుల్స్ మనకు కనబడట్లేదు. టోటల్ ఎస్టీపీస్ ఆర్ ఫెయిల్యూర్ ఎగ్జాంపుల్స్. నిజంగానే అక్కడ ప్రభుత్వం కాకుండా ఎవరైనా బాధ్యత తీసుకొని దాన్ని 365 రోజులు కరెంటు బిల్లులు కట్టి ఆ మెయింటెనెన్స్ కట్టి మెయింటైన్ చేస్తే సక్సెస్ఫుల్ మోడలే అది. కానీ ఏ ప్రభుత్వం కూడా ఆ రకంగా చేయడం లేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ నిర్మించింది, కానీ అది ఇనాగరేషన్కి వచ్చేసరికి రేవంత్ రెడ్డి పోయింది అక్కడికి. మరి కాంగ్రెస్ దగ్గర పెన్షన్లకు డబ్బులు లేవు కాబట్టి మరి దాన్ని మెయింటైన్ చేస్తారా లేదా అనేది చూడాలి. ఇంకా చాలా అమృత్ స్కీమ్ కింద కూడా ఇప్పుడు మళ్ళొక 39 ఎస్టీపీలకు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇస్తున్నది. మరి ఇవన్నీ సక్సెస్ అయితే బాగానే ఉంటుంది. రెండవది ఏంటంటే అంటే ఒకటేమో మురుగునీరు నివారించడం అనేది సాబర్మతిలో సక్సెస్ఫుల్గా అమలు కాలేదు. వాళ్ళు అంటున్న సియోల్లో కూడా సక్సెస్ఫుల్గా అమలు కాలేదు. అదే థేమ్స్ రివర్ మీద నేను పడవలో ప్రయాణించిన, అక్కడ కూడా మురుగునీటి వాసన ఇప్పటికీ వస్తుంది. కాబట్టి ఇది ఒక ఫెయిల్యూర్ మోడల్. మురుగునీటి రాకుండా నివారించాలి, కానీ వచ్చినాక దాన్ని క్లీన్ చేయడం అనేది సాధ్యం కాదు. అందరికి ఓపెన్ అవుతుంది. అది వ్యర్థ జలాలు పారిశ్రామిక వాళ్ళు ట్యాంకర్లలో తెచ్చి కుమ్మరిస్తూ ఉంటారు. దాన్ని ఎట్లా ఆపగలుగుతారు వీళ్ళు? ఏ రాత్రి ఎక్కడ కాపలామంటారు? మూసీ అనేది చాలా పెద్ద స్ట్రెచ్ కదా, హైదరాబాద్లోనే 55 కిలోమీటర్లు. అది ఎక్కడి నుంచి అయినా ట్యాంకర్ల ద్వారా అందులో వదిలిపెట్టవచ్చు. ఇదొకటి. రెండవది ఏంటంటే బస్తీవాసుల విషయంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 8000 ప్రాపర్టీస్, ఇండ్లు ఐడెంటిఫై చేసింది, కానీ మరి దాన్ని కూల్చాలనా లేకుంటే రిహాబిలిటేట్ చేయాలన్నా, బఫర్ జోను తగ్గించాలన్నా, చట్టంలో మార్పులు తేవాలన్నా ఏది నిర్ణయించలే వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడే పేదల మీద పోవాల్సిన అవసరం లేదు. ముందు మనం ఈ మురుగునీటిని ఆపుదాము, ముందు ఈ మూసీలో ఉన్న లోతట్టులో ఉన్న వాటిని మనము అంటే రివర్ బెడ్లో ఉన్న వాటిని క్లియర్ చేద్దామని అనుకున్నారు. వాళ్ళ ముందున్న సమస్య ఏంటంటే బస్తీవాసులు ప్రశ్నించండి, అడగండి, నిలదీయండి. మనం మూసీకి బయట ఉన్నాం, ఎంక్రోచ్మెంట్సే కావచ్చు, మూసీ ఒడ్డుకు బయటనే ఉండొచ్చు గుడిసెలన్నీ, కానీ మూసీ లోపల ఉన్న ఇమ్లీబన్ బస్టాండ్ను రీప్లేస్ చేసిన గౌలిగూడ బస్టాండ్, దాన్ని ఫస్ట్ కూల్చేయాలి. గౌలిగూడ బస్టాండును ఏ నీటిపారుదల పర్యావరణ నిపుణుడు కూడా ఒప్పుకోడు. నదిలో ఇందాక సజయ్ గారు అన్నారు, నదికి కూడా జీవం ఉంది, నదిని బతకనివ్వాలి. నది అనేది 84 లక్షల జీవరాశులకు నిలయం. అది బయోడైవర్సిటీ ఉంటుంది. ఈ భూమి మీద బతికే ఒక్కొక్క మనుషులకే కాదు కదా, ఈ సమస్త జీవరాశులకు ఉంది కదా. మరి వాటిని అన్నింటినీ ఇవాళ ధ్వంసం చేసి బస్టాండ్ కట్టారు అక్కడ. సరే, కట్టింది ఏ గవర్నమెంట్ అయినా కూడా బస్తీలను గుల్లగొట్టే ముందు నది మధ్యలో ఉన్న ఇమ్లీబన్ బస్టాండ్ను కూల్చేయాలి, తర్వాత కట్టిన మెట్రో స్టేషన్ను కూల్చేయాలి, తర్వాత నది మధ్యలో కట్టిన గుళ్ళను కూల్చేయాలి, మసీదులను కూల్చేయాలి, చర్చిలను కూల్చేయాలి. నది యొక్క లైఫ్ను కాపాడాలి. నేను నది ప్రేమికుని, నది బిడ్డను. నాకు వేడితో సంబంధం లేదు. ఆడ గుడి ఉన్నా, మసీదు ఉన్నా, చర్చ్ ఉన్నా, ఆడ టీఆర్ఎస్ కట్టినా, కాంగ్రెస్ కట్టినా, నది రివర్ బ్యాంక్స్ మధ్యలో ఏది ఉన్నా కూల్చేయాలి. అవి కూల్చిన తర్వాతనే బస్తీలకు అడుగు పెట్టాలి. ఈ డిమాండ్తో పోవాలి మనం. ఎక్కడ చెప్పిండు? ఏ పర్యావరణవేత్త చెప్పిండు నది మధ్యలో బస్ స్టాండ్ కట్టమని? నిజాంది గొప్ప పాలన. మళ్ళీ చెప్తున్నా నేను, నిజాంకు హైదరాబాద్ ప్రజల మీద ఉన్న ప్రేమ,
నిజాంకు హైదరాబాద్ పర్యావరణం మీద ఉన్న ప్రేమ, నిజాంకు హైదరాబాద్ డ్రైనేజీ సిస్టమ్ మీద ఉన్న ప్రేమ, మంచినీటి మీద ఉన్న ప్రేమ, ఆ తర్వాత వచ్చిన పాలకులల్లా ఎవ్వరి లోపల కూడా అంత స్థాయిలో కనబడదు. మళ్ళీ ఏమన్నా కొద్దిగా ఆలోచించింది కేసీఆర్ గారు. సరే రేపు మళ్ళీ భవిష్యత్తులో ఆయన ఏమన్నా తన ప్లాన్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తాడో లేదో తెలియదు. బట్ ఎవ్వరి మీద దుర్మార్గంగా పోవద్దని చెప్పి 58, 59 జీవో తీసుకొచ్చి హైదరాబాద్లో ఉన్న బస్తీలలో ఉన్న ప్రతి ప్లాటును కూడా 125 గదాల వరకు రెగ్యులరైజ్ చేశాడు. మూసీ మీద ఉన్నది చేయాలంటే హైదరాబాద్ ఇరిగేషన్ యాక్ట్ అడ్డం వచ్చింది. హైదరాబాద్ ఇరిగేషన్ యాక్ట్ను మార్చాల్సి ఉండే. ఇప్పటికైనా గవర్నమెంట్ దగ్గర డిమాండ్ చేయాల్సింది ఏంటంటే బఫర్ జోన్ను 50 మీటర్లు కాదు, అది 10 మీటర్ల కుదించుకోమని చెప్పాలి. అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. ఆ ఒడ్డు మీదకెళ్ళి ఒక జీప్ పోయేటట్టు ఉంటే చాలు. తర్వాత రెండవది, మూసీలోకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? మూసీలోకి నీళ్లు గతంలో ఏంటంటే 1908 ఉదాహరణే చెప్తాం మనం అందరం. 20,000 మంది చనిపోయారు, 4 లక్షల క్యూసెక్ల నీళ్ళు వచ్చినాయి. అప్పుడు ఏంటంటే అక్కడ హిమాయత్ సాగర్ లేదు, అక్కడ గండిపేట లేదు. తర్వాత కట్టిన తర్వాత ఇప్పుడు వచ్చిన ఫ్లడ్స్ చాలా చిన్నవి. 62లో ఒకసారి, 65లో ఒకసారి, అంటే ఒక 60 ఏళ్ళ కింద ఫ్లడ్స్ వచ్చినాయి. అవే లాస్ట్ ఫ్లడ్స్. ఇప్పుడు వచ్చినాయి ఏంటంటే ఇది ఆ 2 ప్రాజెక్టుల మీద ఉన్న ఇరిగేషన్ ఇంజనీర్ల యొక్క వాళ్ళ తప్పులతో వచ్చినాయి తప్ప సహజంగా వచ్చిన ఫ్లడ్స్ కాదు. ఇంజనీర్ల తప్పులు లేకుండా వచ్చిన ఫ్లడ్స్ 62, 65. ఇప్పుడు ఏం చేయొచ్చు? ఒకవేళ ఇరిగేషన్ ఇంజనీర్లు తప్పు చేద్దామన్నా కూడా పైనుంచి నీళ్ళని రాకుండా మనము ఎక్కడికక్కడ భూగర్భ జలాలను పెంచవచ్చు. గతంలో ఒక జీవో ఉంది, 111 జీవో అనేది, అది ఇప్పుడు డైలమాలో ఉంది. కేసీఆర్ దాన్ని ఎత్తేయాలనుకున్నాడు, కానీ తర్వాత ఆయన పరిపాలన పోయిన తర్వాత రేవంత్ రెడ్డి దాన్ని ఇప్పుడు ఏమీ ఫర్దర్గా ముందుకు తీసుకెళ్తున్నట్టు కనబడట్లేదు. ఆ జీవోలో ఉన్నదాన్ని కొంత సవరించి లంగ్ స్పేస్ క్రియేట్ చేసే విధంగా ఆ హిమాయత్ సాగర్ అండ్ ఉస్మాన్ సాగర్ పై ప్రాంతంలో కొంచెము మార్పులు చేసుకోగలిగితే, ఉదాహరణకు మూసి పుట్టిన అనంతగిరి నుంచి, అదేవిధంగా ఈసా నది పుట్టిన దగ్గర నుంచి ఈ రిజర్వాయర్ల వరకు కూడా ఎక్కడికక్కడ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ చేసినట్టయితే ఎక్కడ పడ్డ వర్షం అక్కడనే ఇంకుతుంది. ప్రజలందరూ కూడా అనుసరించాల్సిన విధానం కూడా అదే. खेत का पानी खेत में, शहर का पानी शहर में, नहर का पानी नहर में, गाँव का पानी गाँव में. ఎక్కడ నీళ్ళు అక్కడ ఇంకినట్టయితే మూసికి వరదలు వచ్చేది లేదు, ఈ బస్తీలు మునిగిపోయేది లేదు, కొట్టుకుపోయేది లేదు. ఇందాక ఆమె చెప్పినట్టుగా ఇవన్నీ కూడా కమిషన్ల కోసం స్ట్రక్చర్లు, ఆ స్ట్రక్చర్ల కోసం లోన్లు, ఇంతకు మించి వేరే ఏది లేదు. ఎవరు అడగట్లేదు హైదరాబాద్ బ్యూటిఫికేషన్ కోసం. ఎవరు వచ్చినా కూడా తీసుకుపోయి చూపెడుతున్నది మన దక్షిణ దిక్కున్న న్యూయార్క్ నగరాన్ని చూపెడుతున్నారు. సైబరాబాద్ సిటీని ఇది ఒక న్యూయార్క్ నగరం అని చూపెడుతున్నారు. న్యూయార్క్ నగరంలో నేను ఒక 10 సార్లు తిరిగిన. అక్కడ ఎంత డర్టీగా ఉంటుందంటే కనీసం ఆక్సిజన్ రాదు. ఆ బంగ్లాల మధ్యలోకి వెళ్ళి ఆక్సిజన్ రాదు. తాగుదామంటే నేను మంచినీళ్ళు దొరికాయి అక్కడ. అదే మన గొప్పగా ఉన్నది హడ్సన్ నది అని న్యూయార్క్ పక్కనే ఉంటుంది. కంపు కొట్టే నది హడ్సన్ నదిలో మనం 5 నిమిషాలు కూడా బోట్ ప్రయాణం చేయలేం. అదేదో గొప్పగా ఉన్నట్టు, సియోల్ గొప్పగా ఉన్నట్టు, ఇదంతా అంబగ్. ఇదంతా ఏంటంటే డబ్బుల కోసం చేస్తున్న డ్రామా ఇది. ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబడితే తప్ప ఇది ఆగదు. ఇప్పటివరకు ఏడీబీ లోన్ రాలేదు. జనవరి 26న ఫార్మల్గా అప్రూవల్ ఇచ్చినట్టుగా చెప్పారు. అది మీ గుడిసెల మీద కాదు. అది ఫేజ్ 1 అనేది బాపుఘాట్ కంటే పైన ప్రాంతం, అప్ టు హిమాయత్ సాగర్, అప్ టు గండిపేట్. అక్కడ మాత్రం కొంతమందికి ప్రమాదం ఉంది. దాన్ని పరిరక్షించడానికి మనందరం కూడా పోవాలి. ఈ మూసి డెవలప్మెంట్ స్కీమ్ అది ఈ ప్రభుత్వం కానీ రేపు మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా కూడా గట్టిగా వ్యతిరేకించాల్సిందే. ఏ గుడిసెను కూడా కూల్చడానికి ఒప్పుకునేది లేదు. ప్రభుత్వాలు ప్రజల ఆలోచనల ప్రకారం పనిచేయాలి తప్ప వాళ్ళు ఇష్టం వచ్చిన ఆలోచనలను ప్రజల మీద రుద్దడానికి కాదు. ప్రజలు ఇన్యాక్టివ్గా ఉంటే వాళ్ళు ఇష్టం వచ్చింది చేస్తారు. ప్రజలు ఆర్గనైజ్డ్గా ఉంటే కొట్లాడితే ఎవరు కూడా ముందుకు రారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ఓట్ల కోసం ఎంత వెనక్కైనా పోతారు వాళ్ళు. ఆ ఓట్ల సత్తా ఏందో మనం చూపెట్టాలి. డబ్బులు తీసుకోకుండా మనం పౌరుషంగా ఉంటే ఏ నాయకుడు కూడా మనల్ని అలా గుడిసెలు కూలగొడతామని లేకపోతే ఇంకోటి చేస్తామని చెప్పి ముందుకు రాడు. గట్టిగా నిలబడాలని మీరు ఎప్పుడు పిలిచినా నేను ఈ మూసి ఆందోళనలో భాగమవుతాను. థ్యాంక్ యూ.